మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, నేను చదువుతానమ్మా. పరిసయ్యులారా, క్షమించండి, 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఈ యేసు ప్రభు వారు పలికినటువంటి మాటలు. అవునా? తండ్రి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకు పరిసయ్యులకు చెప్తున్నటువంటి మాట. వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అనంటే, సున్నము కొట్టిన చెప్పండి, సమాధులు అంటే ఏముంటాయి? సమాధుల్లో ఏముంటాయి? పుర్రెలు, ఎముకలు, ఇయ్యగా ఉండేది. లేకపోతే ఇంకా పాతి పెట్టినటువంటి ఆ శవాన్ని పైకి తీస్తే పురుగులు, కంపు, దుర్వాసన ఇవి వస్తాయి. జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మన హృదయాల్లో ఉన్నటువంటి కల్మషాన్ని కూడా మనం కూడా ఎలా ఉన్నామయ్యా అంటే, సున్నము కొట్టిన సమాధుల్లాగా మనం ఉన్నామేమో అని ముందుగానే పరిశుద్ధాత్మ తండ్రి యేసయ్య ఆ వేషధారులైన శాస్త్రులకి పరిసయ్యులకి చెప్తున్నట్టుగా మనకు కూడా చెప్తున్నాడు. మనం కూడా ఏం చేయాలంట, మన హృదయాలను మనుష్యులు, చివరి మాట ఉంది కదా, మనుషులు పైకి నీతిమంతులుగా కనపడతారు, లోపలంట ఎలా ఉంటుంది? సమస్త కల్మషంతో నిండి ఉంటుంది. మనం ఆ రీతిగా ఉండకూడదు అని దేవుడు ఏం చేస్తున్నాడు? ముందుగానే మనతోటి హెచ్చరిస్తున్నాడు. అందుకనే ఆయన ఒక పరిశుద్ధమైన శరీరాన్ని, ఆయన ఒక రక్తాన్ని మనం పానం చేయబోచుండగా మనల్ని మనము ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. మనల్ని మనం కడుక్కొని శుద్ధి చేసుకొని అపవిత్రమైనటువంటి తలంపులు, ఆలోచనలు మనలో నుంచి తీసివేసుకొని యథార్థ హృదయముతో ఆయన సన్నిధిలో ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని పానము చేసే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్న తండ్రికి మనమేమిచ్చినా రుణస్థులమే. ఎందుకంటే ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని పానము చేసే మనము ఆయన రాజ్యము కొరకు ఎదురు చూచువారుగా ఉండాలి. అంతేకాని మన విశ్వాసం సడలిపోకూడదండి. అదే మత్తయి సువార్తలో చెప్తున్నాడు, అంతం వరకు ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలంట. ఎందుకంటే అనేకుల్లో అక్రమం విస్తరించుట చేత ప్రేమ ఏమైపోతుందంట? చల్లారిపోతుంది. కనుక మనం అలా ఉండకుండా మనం ఎలా ఉండాలి? అంతం వరకు నమ్మకంగా, మన విశ్వాసం సడలిపోకుండా, విశ్వాసమందు స్థిరంగా, కదలని వారముగా. మొన్న చెన్నై గారు వాక్యం చెప్పారు కదా, పేతురు నీవే అయితే నేను కూడా ఏం చేస్తానయ్యా? నీటి మీద నడుస్తాను, నడవమన్నాడు. తీరా ఏమయ్యాడు? గాలి వచ్చింది, అమ్మో నేనే నడుస్తున్నానేమో అనుకుంటూ గాలిని చూసి భయపడిపోయి ఏమయ్యాడంట? మునిగిపోయాడు. ఈ అంచె దినాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్నాడు. కనుక వాడి నోటికి మనం దొరకకుండా వివేకవంతులముగా, పాములు ఎలా ఉంటాయంట?
పావురాళ్ళు నిష్కపటంగా. ఆ రీతిగానే వివేకులముగా గ్రహించే మనస్సును దేవుడు మనకు అనుగ్రహించాలని నిత్యం ప్రార్థన చేస్తూ మన విశ్వాసం సడలిపోకుండా విశ్వాసమందు స్థిరంగా ఈ అంచె దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో, ఈ దుర్దినాల్లో, భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం కనుక మన విశ్వాసం సడలిపోకుండా విశ్వాసమందు బలవంతులముగా, బలహీనులముగా కాక బలవంతులముగా ముందుకు సాగే బిడలంగా ఉండాలని దేవుని నామ పేరట మనవి చేస్తున్నాం. మన అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటూ దేవుని యొక్క శరీర రక్తంలో పాలిభాగస్థులము. దేవుడు అనుగ్రహిస్తున్న కృప మహదైశ్వర్యాన్ని బట్టి ఆయనకి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఎంతగానో మరి తన దాసురాలు నిలబెట్టుకొని ఈ యొక్క సమయంలో మనతో చెప్పినటువంటి క్లుప్తమైనటువంటి ఉపదేశాన్ని మనం విని ఉన్నాం. మనము ప్రభు బలను సమీపిస్తున్నాము కనుక మన అంతరంగములన్నీ కూడా ఏం చేసుకోవాలంట? శుద్ధి చేసుకోవాలి. దేని చేత మనం శుద్ధి చేసుకోగలము అంటే వాక్యం చేతనే, దేవుని వాక్యం చేతనే మరి మన అంతరంగం అంతా కూడా శుద్ధి చేయబడుతుంది. కీర్తనకారుడు చెప్తున్నట్లుగా 119వ కీర్తనలో దేని చేత నడతలు శుద్ధి చేయబడతాయి అంట? దేవుని వాక్యం చేతనే. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరి ఎంతగానో ప్రభు ఈ యొక్క సమయంలో మన హృదయాలని దర్శించినటువంటి దేవదేవునికి మరొకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరి దేవుని వాక్యాన్ని విందాం. ఈ సమయమందు మరి దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఈ దినమందు పరిశుద్ధ ప్రభు యొక్క బలారాధన క్రమం కనుక దేవుని వాక్యాన్ని మనం విందాం. ఆ తదుపరి బలారాధన క్రమంలో మనం కొనసాగుదాం. ఒక చిన్న పాట పాడుకొని వాక్య పరిచయలోనికి వెళ్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని వాక్యము మరి ఎంతో బలమైనది, శక్తి కలిగింది కనుక అట్టి వాక్యమును మనం వినుటకు ఎప్పుడు కూడా సిద్ధపడుతుండాలి. ఆ వాక్యమును గుర్చిన కీర్తన పాడుతూ దేవుణ్ణి గణపరచుదాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను, అందరం కలిసి కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, స్తోత్రమయ కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ
కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచుండెను. యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచుండెను. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. అయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని వాక్యము నెమ్మదినిచ్చేది. దేవుని వాక్యము అపవాది వేసేటువంటి ప్రతి ఒక్క బాణాన్ని ఎదుర్కోగలిగినటువంటి ఒక మంచి ఖడ్గమై ఉన్నది. కనుక దేవుని వాక్యము ఎంతో శ్రేష్టమైనది. పాల వంటిది, జుంటె తేనె కన్నా కూడా ఎంతో మధురమైనది, మన జీవకు ఎంతో రుచికరమైనది. అట్టి దేవుని వాక్యము మన వినుటకు ఎంతో సిద్ధపడదాం. ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సిద్ధపరిచినటువంటి ఉపదేశాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటించిన రీతిగా ప్రవచనాత్మ ద్వారా దేవుడిచ్చిన వాగ్దానాన్ని మన జీవితంలో దేవుడు నెరవేర్చడానికి, ఆ వాగ్దానం వెనుకున్నటువంటి క్రమాన్ని, ఆ వాగ్దానం వెనుకున్నటువంటి ఉద్దేశాన్ని మరి దేవుడు మరుగు చేయక తేటగా తెలియచేస్తూ దానిని స్వతంత్రించుకోవాలని మనతో ఆయన మాట్లాడుతున్నాడు. గత వారము ప్రకటించిన రీతిగానే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనములోని ఆ వచనములో ఉన్నటువంటి మరొక మాటను మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనకిచ్చిన వాగ్దానం అది. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు దేవుడు. మరి ఆ కార్యం ఏముంటాయో, ఆ కార్యం ఏదైతే అది ఆశీర్వాదకరంగా ఉంటుందో మరి దేవుని వాక్యము నుండి మనము ధ్యానం చేద్దాం. ప్రార్థనాపూర్వకముగా ఉండండి. దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, కృపా సత్య సంపన్నుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికై వందనాలు. మా ప్రభువా,
నీ వాగ్దానమును మేము స్వతంత్రించుకోవాలని, ఆ వాగ్దానం వెనుకున్నటువంటి ఉపదేశ క్రమాన్ని మీరు మాకు తెలియజేస్తున్నారు నాయన. దానిని మేము స్వతంత్రించుకున్నట్లుగా, దానిని మేము పొందుకున్నట్లుగా మమ్మలను మీరెంతగానో వాక్యము ద్వారా బలపరిచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిలుచుని వాడను, వట్టివాడను, మట్టివాడను నీ పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపుకొని నీ బిడ్డలను వాక్యము చేత ఆదరించండి, వాక్యము చేత బలపరచండి, వాక్యము చేత సరిచేయండి, వాక్యము చేత స్థిరపరచమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు. మనకు అనుగ్రహింపబడినటువంటి ప్రతి వాగ్దానాన్ని, దానిని స్వతంత్రించుకునేటట్లుగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యమునకు మనం ఎప్పుడు కూడా లోబడుతూ ఉండాలి. దేవుని వాక్యం గురించి కొన్ని మాటలు గుర్తు చేసుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం అంట గతాన్ని చూపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం ఏం చూపిస్తుందంట? గతాన్ని చూపిస్తూ, వర్తమానాన్ని సరిచేస్తూ, భవిష్యత్ కాలాన్ని హెచ్చరిస్తుంది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. అర్థమైందా? దేవుని వాక్యం అంట గతాన్ని చూపిస్తూ, వర్తమానాన్ని సరిచేస్తూ, భవిష్యత్తుని హెచ్చరిస్తుంది. ఎట్లాగా అంటే, వాక్యము గతాన్ని చూపించటం ఎట్లా? మనం ఇక్కడున్న గతంలో జరిగిన సంగతులు పరిశుద్ధ గ్రంథమందు దేవుడు చూపిస్తున్నాడు. మనకు బాగా పరిచయమైన మాట. ఎన్నో సంఘటనలు బైబిల్ గ్రంథమందు ఉన్నాయి. ఆదాము జీవితం కావచ్చు, నోవాహు యొక్క జీవితం కావచ్చు, అబ్రహాము యొక్క జీవితం కావచ్చు. ఇవన్నీ దేని ద్వారా చూపించబడుతున్నాయి? చెప్పండి, దేని ద్వారా చూపించబడుతున్నాయి అంట? వాక్యం ద్వారానే గతాన్ని చూపిస్తుంది. ఇదిగో గతంలో ఆదాము ఇలా చేశాడు, గతంలో అవ్వమ్మ ఇలా చేసింది, గతంలో నోవాహు ఇలా చేశాడు, అబ్రహాం ఇలా చేశాడు. వాక్యాన్ని చూపిస్తూ వర్తమానాన్ని సరిచేస్తుంది. వర్తమానం అంటే ఏంటి? ఇప్పుడున్న పరిస్థితులు అన్నమాట. ఇప్పుడున్న మనలను ఏం చేస్తుందంట? సరిచేస్తుంది వాక్యం. భవిష్యత్తుని హెచ్చరిస్తుంది. భవిష్యత్తును కూడా ఏం చేస్తుందంట? హెచ్చరిస్తుంది వాక్యం. ఇప్పుడు సరిచేస్తూ భవిష్యత్తులో అటువంటి పనులు చేయకుండానట్లు హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ వాక్యాన్ని మనం ఎంతో తేలిగ్గా తీసేస్తుంటాం. కానీ 3 కాలాలకు సరిపోయినది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఎన్ని కాలాలకంట? ఏంటా కాలాలు? భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. కాబట్టి నిన్న నేడు నిరంతరము, నిన్న నేడు రేపును ఆయన వాక్యం నిలిచి ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని గతాన్ని చూపిస్తూ, వర్తమానాన్ని సరిచేస్తూ, భవిష్యత్తుని హెచ్చరిస్తున్న దేవుని వాక్యాన్ని ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎంతో శక్తి కలిగినది దేవుని వాక్యం. దాన్ని సాత్వికముతోటి అంగీకరిస్తూ ఉండాలి. అలాగునే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యమును మనము వినుటకు ఎంతో శ్రద్ధగా మనకు ఉండాలి. 28వ అధ్యాయం 1వ వచనంలో అదే మనం చూస్తున్నాం. నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా నీవు వినాలంట. ఒక చిన్న సంఘటన చెప్తాను. ఎందుకంటే వాక్యం, కొంతమంది దేవుని మాటలు ఇంత దూరం వస్తారు కానీ దేవుని మాటలు మాత్రం వినలేనటువంటి వారు ఉంటారు. ఒక చిన్న సంఘటన అన్నమాట. అది ఎలా ఉంటుంది అంటే, ఒక రోజున ఒక పల్లెటూరు ప్రాంతం నుండి ఓ 10 మంది స్నేహితులు ఓ పట్టణానికి వచ్చారు. ఆ పట్టణంలో 10 రోజులు ఎంజాయ్ చేయటానికి వచ్చారు. ఈ 10 రోజులు వారు ఒక హోటల్ని బుక్ చేసుకున్నారు. మంచి హోటల్ బుక్ చేసుకున్నారు. ఆ హోటల్లో వారికి ఆ హోటల్ రూములు ఎన్ని అంటే 100 రూములు ఉన్నాయి. ఆ హోటల్లో ఎన్ని రూములు ఉన్నాయి? 100 రూములు ఉన్నాయి. ఈ 100 రూములో 100వ రూము వీళ్ళది,
అంటే 100 రూములు అంటే ఆ హోటల్ అంటే 4-5 అపార్ట్మెంట్లు, ఒక 10 స్టేర్లు ఉండొచ్చు అనుకుందాం. మరి ఈ యొక్క 100వ రూము పైన ఉందన్నమాట. అయితే వీళ్ళు బుక్ చేసుకున్నారు. ఒకరోజు టూర్ అంతా చూసుకుని, ఒకరోజు కార్యక్రమం అంతా కూడా చేసుకున్నారు. ఆ హోటల్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రిసెప్షన్ దగ్గర తాళం ఉంటుంది కదా, వారి తాళం వెళ్తూ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. అయితే ఆ హోటల్ యజమానుడు అన్నాడు, అక్కడ ఉన్నటువంటి రిసెప్షన్లో ఉన్నటువంటి వ్యక్తి అన్నాడు, అయ్యా లిఫ్ట్ పని చేయట్లేదయ్యా అన్నాడు. ఏం పని చేయట్లేదంట? లిఫ్టు పని చేయట్లేదయ్యా అన్నాడు. 10 మంది యవ్వనస్తులు. వీళ్ళు రూమ్ ఎక్కడుందంట? 100వ రూము చాలా ఒక 10వ స్టైర్లో ఉంది. ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు? మెట్లు ఎక్కుంటూ వెళ్ళాలి. ఈ 10 మంది స్నేహితుల్లో ఒకడు ఉన్నాడంట, అరే మెట్లు ఎక్కుంటూ వెళ్దాం, ఈ మెట్లు ఎక్కేటప్పుడు మనకి తేలిగ్గా ఉండటం కోసం మనం కొన్ని కథలు చెప్పుకుంటూ వెళ్దాం అన్నాడు. ఏం చెప్పుకుంటూ వెళ్దాం అన్నాడంట? కథలు చెప్పుకుంటూ వెళ్దామని. ఈ 10 మందిలో ఒక్కొక్కడు ఒక్కొక్క కథ చెప్పుకుంటూ వస్తున్నాడు. వాళ్ళ అనుభవాలు చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో ఒకడు మాత్రం ఇంకో స్టేజ్ వచ్చిన తర్వాత వాడు ఏం చెప్పట్లేదంట. అరే నువ్వేం చెప్పట్లేదు ఏంట్రా అంటే వాడు ఒక మాట చెప్పాడంట, నేను మీకు ఒక చెడ్డ మాట చెప్పాలనుకుంటున్నాను అన్నాడంట. ఏంట్రా మాట అంటే, నేను కీ తేవటం మర్చిపోయాను అన్నాడంట. ఏం మర్చిపోయాడంట? 100వ రూము 10వ స్టైర్లో ఉన్న 100వ రూమ్ తాళం తేవటం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రయాణం దూర ప్రాంతం నుండి వచ్చాం, పక్క ప్రాంతం నుండి వచ్చాం. మన పనులు, ఈరోజు కూడా కొన్ని పనులు ఉంటాయి కొంతమందికి. ఆ పనులన్నీ పక్కన పెట్టుకుని అమ్మో దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవునిలో గడపాలి అనేటువంటి ఆశతో వస్తాం. ఇవన్నీ చేసుకొని వచ్చి తాళం చెవి కింద మర్చిపోయినట్లుగా వినగల చెవిని మనం పెట్టుకోకపోతే ఏందంట? మళ్ళా కిందకి అందుకని మీరెంతో ప్రయాసపడి వచ్చారు, మీరెంతో ఆసక్తితో వచ్చారు, మీ పనులన్నీ ప్రక్కన పెట్టి వచ్చారు. వినగల చెవి కూడా తెచ్చుకోండి, వినగల చెవి కూడా పెట్టుకోండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని ప్రభు లేఖనం సెలవిస్తుంది. కనుక మీరు మర్చిపోరని నేను ఎంతో నమ్ముతున్నాను. మీరు శ్రద్ధగా దేవుని మాట విని మన ఆత్మీయ జీవితాన్ని దేవుని వాగ్దానముల చేత నింపుకునే వారిగా ఉందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంగమా, మరి చదువుకున్నటువంటి మనము ఆ దేవుని వాగ్దానముల నుండి నీవు చేయు కార్యమును ఆశీర్వదిస్తాడంట. ఆశీర్వదించడానికి ఆయన ఒక పని చేస్తున్నాడు. నీ జీవితంలో తగిన కాలమందు వర్షం కురిపించడానికి కావచ్చు, నీ కార్యమును ఆశీర్వదించడానికి ఆయన ఒక అద్భుతమైనటువంటి పని చేస్తున్నాడు. ఆకాశమును తన మంచి ధననిధిని తెరుస్తున్నాడంట. దాని గురించి ప్రభు చిత్తమైతే మరొక వారం మాట్లాడుకుందాం. ఇక్కడ ఆకాశం అంటే నీవు చేయు కార్యమును ఆశీర్వదించటం అన్నమాట. మనం కొన్ని కార్యాలు చేయాలి. మనం కొన్ని కార్యం అంటే ఒక పని. కొన్నిసార్లు పెద్దవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు కార్యం జరగాలని ఆ దైవాన్ని అడుగుతూ ఉండండి అని చెప్పి వెళ్తారు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వెళ్ళిన కార్యం ఏమైంది అంటారు. అంటే వెళ్ళిన పని ఏమైంది? కార్యము, నీవు చేయు కార్యము. మనం కూడా కొన్ని కార్యాలు చేయాలి. పరిశుద్ధ గ్రంథమందు ఒక చిన్న ఉపోద్ఘాతాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ముందుగా చిన్న ఉపోద్ఘాతం. ఎందుకంటే దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి బయటకు తెచ్చిన తర్వాత ఆయన వారు కానానుకి వెళ్ళటానికి ఈ మధ్యలో మోషే గారు వాళ్ళని నడిపిస్తూ వారిని ఎంతో చక్కగా నడిపించుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ నడిచేటువంటి విధానంలో ఈ మధ్యలో ఏం జరుగుతుంది? ఎంతమంది జనాంగము? 6 లక్షల కాల్బోలమునకు పైగా ఉన్న జనాంగం. దానికి 3 రెట్లు వేసుకోవటే మనం. ఎందుకంటే లెక్కగట్టింది 6 లక్షల కాల్బలము. అంటే యవ్వన బిడ్డలని లెక్కగట్టారు, పిల్లల్ని, స్త్రీలని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని ఇంకెవరిని కూడా లెక్కగట్టలేదు. కనుక అందును బట్టి ఒక లెక్క వేసుకోవటం మనం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతమంది జనాంగాన్ని, ఇంతమంది ప్రజలను ఆయన నడిపించుకుంటూ వస్తున్నాడు. ఈ నడిపించుకుంటూ వచ్చే దారిలో ఈ ప్రజల మధ్య ఏం జరిగేవంటే కొన్ని వాదనలు జరిగేవి. అయ్యా వాడు నన్ను ఎట్ట అన్నాడయ్యా అని ఒకడు వచ్చి మోషే దగ్గర కంప్లైంట్ ఇవ్వటం అనమాట. ఈ మోషే ఏం చేసేవాడంటే ఆయన ఉదయం పూట కూర్చునేవాడు. ఉదయం పూట టిఫిన్ చేసి వచ్చి కూర్చునేవాడు. కూర్చున్న తర్వాత ఇట్లా ఒకదానెమ్మటొకటి వస్తూ ఆయన పొద్దు కూడా పోయేదంట. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళే పని కూడా లేదు ఆయనకి. ఎందుకని? అందరికి అక్కడ న్యాయం తీర్చడమే సరిపోతుంది. మోషే మామ ఇత్రో చూశాడండి. చూసి మోషేతో ఒక మాట చెప్పాడు. మోషే, నీవు చేయాల్సిన కార్యం ఒకటి చెప్తాను, చెయ్యి అన్నాడు. చూద్దాం ఒకసారి ఆ మాటను జ్ఞాపకం చేసు. ఎందుకంటే కొన్నిసార్లు మనము చేయవలసినటువంటి కార్యాలు పరిశుద్ధాత్మదేవుడు చెప్తాడు. ఇక్కడ మోషే చేయాల్సిన కార్యము ఇత్రో గారు చెప్పారు. నిర్గమాకాండం 18వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. ఇక్కడ మోషేతో ఆయన చెప్తున్న మాట ఇది. వారు నడవలసినటువంటి మరి త్రోవను, వారికి తెలియపరచవలసినటువంటి కట్టడలను, ధర్మశాస్త్ర విధులను ఇదిగో ఏం చేయాలో వారికి నువ్వు తెలియపరచు అని మోషేతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ చక్కని సలహా కూడా ఇచ్చాడండి. ఏమిచ్చాడంట? నీవు ఈ ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకడిని, 100 మందికి ఒకడిని, 50 మందికి ఒకడిని, 10 మందికి ఒకడిని నియమించు. నువ్వు అక్కడే వెళ్ళాడిపోతున్నావుగా, అందుకని ఈ మాట విని ఈ కార్యం చేయి. ఏం చేయమన్నాడంట మోషేని? ఏం చేయమన్నాడంట? ఎవరిని ఎన్నుకోమన్నాడంట? చదివారా మాట? నేనే చదువుకున్నానా? ఎవరిని ఎన్నుకోమన్నాడంట? సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి, లంచగొండులు కానీ అలాంటి మనుషులు నువ్వు ఏర్పరచుకోయ్యా. నువ్వు ఒక్కడివి ఇంత భారం ఎలా భరిస్తావు అని ఆయన చేయాల్సిన కార్యము ఆయన మామగారు చెప్పారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే కదా? ఈరోజు జ్ఞాపకం చేసుకునండి. పరిశుద్ధ గ్రంథమందు దేవుడు చెప్తున్న ఈ మాటలు మనకు మంచి నేర్పున్నవి, మంచి మార్గాన్ని నిర్దేశిస్తున్నవని గుర్తుపెట్టుకోవాలి. అప్పటి నుంచి మోషే గారు కూడా ఇలాంటి కార్యము చేయాలి. ఎందుకంటే సామర్థ్యం ఉండాలి. ఎవరు చెప్పినా వినరండి. కొంతమంది వింటారా? వినరు. ఆడు చెబితే నేను ఇదేంటి? నిజమే, ఆయన ఎన్నుకున్న విధానం గమనిస్తే సామర్థ్యము. ఏ సామర్థ్యము? మాట్లాడే సామర్థ్యం, కలుపుకోలుతనంగా కలిసిపోయేటువంటి సామర్థ్యం, అందున దైవభక్తి ఉండాలి, అందున సత్యాసక్తి ఉండాలి, అందున లంచగొండులు కాకూడదు. డబ్బులకు అమ్ముడుపోయి వాడి తీర్పును మార్చేసేటువంటి విధంగా ఉండకూడదు అని ఆ మోషే అలాగా ఎన్నుకునేటువంటి కార్యం అక్కడ మనకు కనబడుతుంది. నిజమే, దేవుని సన్నిధిలో కూడా, దేవుని ఆయన యొక్క పరిచర్య విధానంలో కూడా ఆయన కోరుకునేది ఏమిటంటే సామర్థ్యం, దైవభక్తి, సత్యాసక్తి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఎంతో విధేయత కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఇక్కడ మోషే గారు చేయాల్సిన కార్యం ఇత్రో గారు చెప్పారు. ఇంకొక సందర్భాన్ని చెప్తాను, ఇది ఉపోద్ఘాతమే. ఎందుకంటే మనం చేయాల్సిన కార్యం పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదా, హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే శేషం మిగిలిపోయిన జనం అన్నమాట. కొద్దిమందిగా ఉన్న జనం. పాపం ఈ జనము చాలా నష్టపోయారు, ఎంతో అల్లాడిపోయారు. కొద్దిమందే మిగిలిపోయారు.
కొద్దిమందిగా మిగిలిపోయిన ఈ జనము ప్రవక్త అయిన ఇర్మియా దగ్గరికి వచ్చి ఎంత బతిలాడుకుంటున్నారో తెలుసా? మా కోసం ప్రార్థన చేయ్యా, మేము నడవలసిన కార్యం మాకు తెలియజేయ్యా అని ఇర్మియాని అడిగితే ఇర్మియా గారు చక్కగా వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వారి నిమిత్తం దేవుడు మాట్లాడాడు. ఏమని? కొద్దిమంది అయినా మీ జీవితంలో మీకు జరిగిన అన్యాయాన్ని బట్టి నేను చాలా చింతపడుతున్నా, కాబట్టి నా మాట విని మీరు నన్ను ఆశ్రయించండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. చదువమ్మా. అల్పులేమి ఘనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు మనవి చేసిరి, మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచున్నావు కదా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడినగు యెహోవా మాకు. పాపం ఈ శేషించిన జనం అండి, కొద్దిమంది జనం, వీరి జీవితంలో ఎంతో నష్టం జరిగింది, ఎంతో కష్టం వచ్చింది. అందుకే దేవుడు వీరి కష్టాన్ని చూచి బాధపడ్డాడంట. వారికి జరిగిన కీడును గుర్చి ప్రభు సంతాపపడ్డాడండి. అందుకని వారినితో ఏమని మాట్లాడుతున్నాడు? 11వ వచనం చదవండి. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడవద్దు. అతని చేతుల నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను. మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీరు భయపడవద్దు, మీరు భయపడవద్దు. ఇదిగో మీరు ఎంతగానో నా తట్టు తిరగండి అని ఇక్కడ ప్రవక్తయగు ఇర్మియా ద్వారా శేషించిన జనముతో వారు చేయాల్సిన కార్యం అక్కడ ప్రవక్తయగు ఇర్మియా ద్వారా దేవుడు వారికి తెలియజేశాడు. ప్రియులారా, ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటను గ్రహించండి. మోషే చేయాల్సిన కార్యం ఆయన మామయ్యని ఇత్రో చెప్పాడు. శేషించిన జనము, కొద్దిమంది అయిన జనము, వారికి కలిగిన అన్యాయం ఏంటో 41వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో కనబడుతుంది. వీళ్ళైతే చదువుకోండి. వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటో, కీడేంటో, కష్టమేంటో వారు ఆ ప్రవక్త దగ్గరికి వచ్చిన తర్వాత మేము చేయాల్సిన కార్యం ఏంటో మాకు చెప్పయ్యా అన్నప్పుడు అప్పుడు ప్రవక్త వారితో చెప్తున్నాడు, మీరు దేనికి భయపడవద్దు, బబులోను రాజుకు భయపడవద్దు, దేవుని వైపు చూడండి, దేవుని తట్టు తిరగండి, ఆయనను ఆశ్రయించండి అని చెప్పాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేడు మనము కూడా చేయాల్సిన కార్యాల గురించి వాక్యమై పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడండి. మనతో మాట్లాడుతున్నాడు ఆయన. నీవు చేయాల్సిన కార్యాన్ని గురించి కూడా, మనం చేయాల్సిన కార్యములను గురించి కూడా ఆయన వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం చేయాల్సిన కార్యాలంట ఎలా చేసుకోవాలో తెలుసా? మనం చేయాల్సిన కార్యాలు ప్రేమతో చేయాలంట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో, మీరు చేసే కార్యాలన్నీ ఎలా చేయాలంట? ప్రేమతో చేయాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్తున్నాడు. మోషేకి చెప్పినట్లుగా ఈ శేషించిన జనాంగమునకు మరి ప్రవక్తలు చెప్పినట్లుగా ఈరోజు నీకు నాకు మనందరికి కూడా ప్రభువు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? మీరు చేసే కార్యములు ఏమైతే ఉన్నాయో అవి మొదట ప్రేమతోటి చేయండి. ఒకవేళ మనం ఒక కార్యం చేయాల్సి వస్తే ముందు ఏం చేయాలి? ఎలా చేయాలంటే మనం వాటిని ప్రేమతో చేయటం ప్రారంభం చేయాలి. ప్రేమతో చేయటం ప్రారంభించాలి. నువ్వు ఎప్పుడైతే ప్రేమతో ఆ కార్యం చేస్తావో దేవుడు ఆ కార్యాన్ని సఫలపరిచి ఆశీర్వదింపజేస్తాడు. గొప్పగా గొప్పగా తన యొక్క కృపను కురిపిస్తూ ఉంటాడనమాట. ఇంకా అంటున్నాడు, మనము చేయు కార్యాలన్నీ కూడా శ్రేష్టమైన కార్యాలుగా ఉండాలి. శ్రేష్టమైన కార్యాలు మనం తెలుసుకోవాలి. మనం ఏ కార్యాలు చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆ కార్యం ఎలా చేయాలో చెప్తున్నాడు. ఆ కార్యం ఎలా చేయాలంట?
ప్రేమతో చేయాలి. ఎలాంటి కార్యాలంటే శ్రేష్టమైన కార్యాలు, వాటిని మనం తెలుసుకోవాలంటున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులుగా నిర్దోషులుగా కావాలని ప్రార్థిస్తున్నాను. పౌలు గారు ఆ యొక్క ఆశ చూడండి. మనమంట శ్రేష్టమైన కార్యములను వివేచింపగలిగే వారిగా ఉండాలంట. మనం చేయబోయే కార్యాలు ప్రేమతో చేయాలి. మనం చేయాల్సిన కార్యాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. శ్రేష్టమైన కార్యములు వివేచింపగలగాలంట. కొంతమందికి కొన్ని పనులు చేస్తుంటే అర్థం ఉండదని, అర్థం లేని కార్యాలు చేస్తూ ఉంటారు. వారు ఒక కార్యం చేసేటప్పుడు ఆ కార్యమును వివేచింపకుండా గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టుగా చేసుకుంటూ పోతుంటారు. అందుకనే శ్రేష్టమైన ప్రతి కార్యమును వివేచింపగలవారుగా మనం ఉండాలి. ఈ మధ్యాహ్న కాలము ప్రభు మనకు తెలియజేస్తున్న శ్రేష్టమైన కార్యాలను ప్రేమతో చేద్దాం. ఆయన మన కార్యాన్ని ఆశీర్వదించగలడని విశ్వాసం ఉంచి ఈ వాక్యమును మనము అంగీకరిద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే మనం చేయాల్సిన కార్యాల గురించి ప్రభు చెప్తున్నాడండి. మొట్టమొదట ఏ కార్యమో తెలుసా? మంచి కార్యము. చెప్పండి అందరూ. శ్రేష్టమైన కార్యాలు మనం వివేచించమంటున్నాడు కనుక ఆ శ్రేష్టమైన కార్యాలు ఏమిటాయి అంటే మంచి కార్యం. అది ఎలా చేయాలి? మనం ప్రేమతో చేయాలి. ఆ మంచి కార్యం ఏంటో చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి, ఆ లేఖనాల్లో నుండి కొన్ని మాటలు గ్రహించుదాం. మంచి కార్యం. నీవు మంచి కార్యం చేస్తే దాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. నీవు మంచి కార్యం చేస్తే ఆ కార్యమును అడ్డుకోవటానికి ఎవ్వడు కూడా రాడు. దేవునికి స్తోత్రం. నువ్వు మంచి కార్యం చేస్తే ఆ కార్యాన్ని అడ్డుకోవటానికి ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకంటే ఆ కార్యం వల్ల జరిగిపోతూ ఉంటుంది. దేవుడు దాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఆ మంచి కార్యం ప్రేమతో చేయాలి. అందుకే ఆ మంచి కార్యం ఏమిటో బైబిల్ గ్రంథము నుండి గ్రహించినట్లయితే చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాస్తమును గుర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకుందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. ఈ మంచి కార్యము చేయుటకై ఏం తెచ్చుకున్నారంట? బలము తెచ్చుకున్నారు. ఏమిటి అక్కడ జరుగుతున్న మంచి కార్యం? కొంచెం ముందుకు సర్దుకొని. అక్కడ జరుగుతున్న మంచి కార్యం ఏమిటి? నెహెమ్యా గ్రంథమందు మనకు కనబడుతున్నటువంటి అక్కడ జరుగుతున్న మంచి కార్యం ఏంటో తెలుసా? దేవుని ఆలయాన్ని కట్టటం. చెప్పండి. మంచి కార్యం ఏంటంటే అక్కడ జరుగుతుంది దేవుని ఆలయాన్ని కట్టటం. దేవుని ఆలయమును ఎంతగానో కట్టుటకు వారు ఈ మంచి కార్యమును పూనుకున్నారండి. నిజమే, దేవుని ఆలయము కట్టుట మంచి కార్యం. మరి దేవుని ఆలయము ఈ దినాన దేవుడు కూడా కడుతున్నాడండి. వాక్యము ద్వారా ఆలయాలు కడుతున్నాడు దేవుడు. ఏ ఆలయం అంట? ఏ ఆలయము? నీవే ఆలయం. ఎవరంట? నీవే ఆలయం. కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రభు చెప్తున్నాడు కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగరా? తెలీదా నువ్వేమై ఉన్నావో? నువ్వేమై ఉన్నావు? దేవుని ఆలయమై ఉన్నావు. నీవు దేవుని యొక్క నివసించే స్థలమై ఉన్నావు.
దేవుడు, పరిశుద్ధ దేవుడు నివసించే స్థలమై ఉన్నావు నువ్వు. ఆ ఆలయము కట్టుట మంచి కార్యం అండి, మంచి కార్యం. ఇక్కడ నెహెమ్యా ఆనాడు యెరూషలేము దేవాలయము ప్రాకారములు, గుమ్మములు కాలిపోయి పడిపోయినప్పుడు దానిని కట్టడానికి ఎంతగానో దేవుని చేత ప్రేరేపింపబడిన వాడై నడిపించబడుతున్నప్పుడు రాజు అనుమతి పొందుకున్నాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి రాజు యొక్క అనుమతి కూడా ఆయనకు దక్కింది. కొంతమంది పని వాళ్ళను తీసుకొని, కొంతమంది ప్రజలను తీసుకొని ఆ ఆలయము కట్టుటకు, ఆ పడిపోయిన ప్రాకారాన్ని లేపుటకు ఈ నెహెమ్యా ఎంతగానో ఆ మంచి కార్యం కట్టడానికి పూనుకున్నాడండి. మంచి కార్యం అది, గుర్తుపెట్టుకు, మంచి కార్యం. ఆ కార్యము కట్టుతున్నప్పుడంట దేవుని సంగమా, ఆ కార్యము కట్టేటప్పుడు అంటే ఆ ఆలయమును కట్టినప్పుడు, ఆ ప్రాకారాలను కట్టినప్పుడు దుష్టుడు కట్టనివ్వకుండా చూస్తున్నాడంట. అర్థమవుతుందా? దుష్టుడు కట్టనివ్వకుండా చూస్తున్నాడంట. నెహెమ్యా వంటి సేవకుడు మరి ఆలయాన్ని కడుతూ ఉంటే ఆ ఆలయము కట్టకూడదని, ఆ మంచి కార్యాన్ని ఆపటానికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది యూదులలో కొంతమంది పెద్దలు ఏం చేశారో తెలుసా? ఏం చేశారంట? కట్టుట ఆపుటకు వారు పూనుకుంటున్నారండి. వారు చెడగొట్టని పని లేదు. ఏందండి? వారు చెడగొట్టని పని లేదు. వారు ఎంతగానో చెడు వార్తలు పుట్టించినటువంటి వారంట. చూడండి, నెహెమ్యా గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మేము గోడగట్టుచున్న సమాచారం విని సన్బల్టు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండు వారి ఎదుటను చూడండి, ఎగతాళంట, ఎగతాళి చేస్తున్నాడు. ఆయన మంచి కార్యం చేయడానికి పూనుకున్నాడు. మంచి కార్యం ఏంటి? ఆ ఆలయమును, ఆ ప్రాకారమును కట్టడం. ఆయన ఆ పని చేస్తున్నప్పుడు కొంతమంది అధికారులు, మరి కొంతమంది ప్రజలు ఈ నెహెమ్యాను, ఆయనతో పాటు వచ్చినటువంటి ప్రజలను ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేస్తున్నారంట. మీరు కడతాకు వచ్చారా? మీరు కట్టింది ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? ఉండదు, మీ వల్ల కాదు. ఏంది? మరి కొద్ది దినాల్లోనే మీరు కట్టేస్తారా? మీకంత తెలివితేటలు లేవు, మీకంత శక్తి లేదు, మీకంత సామర్థ్యం లేదు, ఇదిగో మీ పని ఆగిపోద్ది అని చెప్పి ఎగతాళి చేసి ఆపారండి. ఎగతాళి చేస్తూ ఆపటానికి ప్రయత్నించారు. ఇంకొక చోట మనం చూడవచ్చండి. వారు 6వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదుననుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారతనికి లంచం ఇచ్చి ఉండిరి. ఏం చేశారంట? లంచం కూడా ఇచ్చారంట, చెడు వార్త పుట్టించారంట. ఓ నెహెమ్యా, నెహెమ్యా ఇట్లాంటి వాడు, నెహెమ్యా అట్లాంటి వాడు. నెహెమ్యా మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేయడానికి వచ్చాడు. నెహెమ్యా మిమ్మల్ని అందరినీ కూడా ఇదిగో మీ చేత కష్టంగా పని చేయించడానికి వచ్చాడు అని చెప్పి ఆ పై వచనాలు మీరు చదివితే అర్థమవుతుందండి. నిజమే, ఈరోజు నెహెమ్యా వంటి దేవుని సేవకులు వాక్యం చేత ఆత్మలను కడుతూ ఉంటే, వాక్యం చేత ఆత్మలను దేవుని వద్దకు నడిపిస్తూ ఉంటే, వారి జీవితంలో పొందినటువంటి అద్భుతమైన మేళ్ళు ఉపకారాలను సాక్ష్యముల చేత నడిపిస్తూ ఉంటే, నెహెమ్యా కాలంలో ఉన్నటువంటి జనాంగము, కొంతమంది మనుషులు, కొంతమంది అధికారులు ఏం చేస్తున్నారంటే ఏం చేస్తుంటారంట? వీరు నెహెమ్యా వంటి సేవకులను గురించి చెడు మాటలను ప్రకటించి ఆ ఆత్మలను, ఆ ఆలయములను కట్టనివ్వకుండా ఏం చేస్తారంట? చెడగొడుతుంటారంట. నిజమే కదా? ఓ వైపు నుంచి దేవుని సేవకుడు దేవుని వాక్యం చేత కొన్ని ఆత్మలను కట్టుకుంటూ వస్తుంటే, మరొక చోట సాతానుడు ఏం చేస్తున్నాడంట? ఆ ఆత్మలను, వారి హృదయములను చెదరగొడుతూ పనిచేస్తుంటాడు.
మంచి కార్యం ఏంటి? దేవుని ఆలయం కట్టడం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట, అద్భుతమైన మాట, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల. తర్వాత మాట ఏంటంట? ఆ మాట చెప్పుకోవటానికి చాలా భయంకరంగా ఉంది కదా. ఆ మాట చెప్పుకోవటానికి చాలా భయంకరంగా లేదు. ఎవడైనను దేవుని ఆలయమును, ప్రియమైన దేవుని సంగమా, దేవుడు తన వాక్యము చేత మరి ఆలయమును అనేక ఆత్మలను కట్టుచూ వచ్చినప్పుడు, ఆ మంచి కార్యమును జరిగించుకుంటూ వస్తున్నప్పుడు సాతానుడు ఆ కట్టుట చెడగొట్టుట ప్రారంభించినప్పుడు వాని జీవితం, సాతానుడు మరి ఎంతగానో అటువంటి పనులు అనేక రకాలుగా మరి ఏర్పరచుకొని, తన యొక్క వారిని ఏర్పరచుకొని ఆ రీతిగా జరిగిస్తుంటే దేవుడు సహించడండి. దేవుడు ఆ విధంగా చూస్తూ ఉండడు. అందుకనే జాగ్రత్త. మంచి కార్యము ఆలయము కట్టుట, ఆత్మానుసారంగా అయితే ఆత్మను కట్టుట. దేవుని ఆలయం నీవు కానీ నేను కానీ దేవుని ఆలయం. సాతానుడు ఈ ఆలయాన్ని ఏం చేస్తున్నాడంటే పాడు చేస్తున్నాడు. గత రాత్రి దేవుని వాక్యం విన్నట్లుగా ఎలా పాడు చేస్తాడంట? ఎలా పాడు చేస్తాడు? వాడు అనేకమైనటువంటి మన హృదయంలోనికి చెడు మాటలను ప్రేరేపింపజేసి పాడు చేస్తూ ఉంటాడు. అందుకనే జాగ్రత్త. మనం ఎంతగానో మంచి కార్యం చేయాలి, మంచి కార్యం చేయాలి. దేవుని బిడ్డలుగా మంచి కార్యము, ఒకవేళ నీవు కూడా మంచి కార్యం చేయబూని తెలిసినట్లయితే నీ సాక్ష్యాన్ని చెప్పి ఒక ఆత్మను దేవుని ఆలయంగా కట్టడానికి ప్రయత్నం చేసావు ఎప్పుడైనా? ఒక ఆత్మను నీ సాక్ష్యం చెప్పి దేవుని ఆలయంగా కట్టడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాము, అయ్యో నేను సాక్ష్యం చెప్పలేకుండా పోతున్నానే అనుకుంటాం. కానీ ఒక్కసారి నీ సాక్ష్యమును, దేవుని జీవితంలో చేసిన ఆ మేలును ఎవరైనా ఒకరికి నీ రక్త సంబంధులలో చెప్పావా? పని కట్టుకొని ఒక సందర్భాన్ని చూసుకొని, ఒక సందర్భాన్ని కుదుర్చుకొని వెళ్ళి, ఇదిగో ప్రభు నన్ను ఈ రీతిగా నడిపించాడు, మీరు తెలుసుకోనండి అని చెప్పగలిగావా? ఒక ఆలయాన్ని, ఒక ఆత్మను మంచి కార్యం చేసి ప్రారంభం చేసావు ఎప్పుడైనా? ఆలోచన చేయాలండి. మంచి కార్యము నువ్వు ప్రారంభించాలి. మంచి కార్యమును జరిగించినప్పుడు ఆ కార్యమును అడ్డుకోవటానికి ఎవరి తరం కూడా కాదండి. ఇప్పుడు నెహెమ్యా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ప్రారంభించిన తర్వాత ఆగిపోయిందండి. 52 రోజుల్లో పూర్తయిందంట. దేవునికి స్తోత్రం చేయదా? హల్లెలూయా. ఆ పడిపోయిన ప్రాకారాలన్నీ కూడా ఎన్ని రోజులు పూర్తి చేశారంట? 52 రోజులంట. వాళ్ళు ఎన్ని రకాల వార్తలన్నా పుట్టించని, వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ఎగతాళన్నా చేయని, ఆటంకపరచని, ఒకానొక సమయంలోనంట నెహెమ్యా గారు భయపడిపోయాడంట. ఎంత భయపడిపోయాడో తెలుసా? అమ్మో, ఈ రాత్రి పడుకుంటే ఈ ప్రాకారాన్ని వచ్చి పడేస్తారేమోనని చెప్పి నిద్ర కూడా ఆపుకొనంట, నిద్రపోకుండా కావలి కాశారంటండి. ఎంత మంచి కార్యం అండి. నెహెమ్యా వంటి సేవకులు కూడా ఈ రోజున దేవుని వాక్యం చేత, వారి జీవితంలో పొందిన సాక్ష్యాల చేత కొన్ని ఆత్మలను, సంఘములోనికి నడిపింపబడ్డ ఆత్మలను కూడా ఎలా కాస్తున్నారో తెలుసా? మెలకుగా నుండి రక్షింపబడిన ప్రతి ఆత్మ, ఆ ఆలయం చెడిపోకూడదని, ఆ ఆలయం పాడైపోకూడదని నెహెమ్యా వంటి సేవకులు ప్రార్థనలు చేస్తున్నారండి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి పరిశీలన చేయండి. నువ్వు మంచి కార్యం చేయబోనుకో. నువ్వు మంచి కార్యం చేస్తే ఆ కార్యము దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు చేస్తున్న మంచి కార్యాన్ని బట్టి దేవుడు నీకు మేలు చేస్తాడు. నువ్వింకా ఒక ఆలయాన్ని కట్టడం పోగా ఉన్న ఆలయాన్ని కూడా ఏం చేస్తున్నావంట? నువ్వు దేవుని ఆలయం అని పిలువబడ్డటువంటి ఆలయాన్ని కూడా చెడగొడుతూ ఉంటారు కొంతమంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, మంచి కార్యం చేయి, నువ్వు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆకాశమును తన మంచి ధననిధిని తెచ్చి నిన్నెంతో ఆశీర్వదిస్తాడు. ఇంకొక మంచి కార్యం చూద్దామా? బైబిల్ గ్రంథము నుండి మొట్టమొదటిగా ఈ మంచి కార్యం ఏమిటయ్యా అంటే, ఒకటి దేవుని ఆలయాన్ని కట్టడం. ఆలయం అనగా నీవు నేనే.
మనమే ఆలయం, దేవుని ఆలయమై ఉన్నాం. ఈ ఆలయాన్ని పాడు చేసుకోవద్దు. ఎటువంటి మాటలు విని, లేకపోతే ఎటువంటి సొంతమైనటువంటి, లేకపోతే దేవునికి అసహ్యమైనటువంటి క్రియలు చేసి ఈ ఆలయాన్ని పాడు చేసుకోవద్దు. దేవుని ఆలయముగా మనం పిలువబడుతున్నామని ఎరిగి ఆయన సంతోషించినట్లుగా మంచి కార్యం మనం చేద్దాం, మంచి కార్యంగా నడుచుకుందాం. కట్టుకో నీవు కట్టుకో. దేవుని దగ్గర నువ్వు కట్టుకో, చక్కగా కట్టుకో. ప్రభు వాక్యం నీ వద్దకు వస్తున్నప్పుడు ఆ వాక్యం చేత నీవు కట్టుకో. దేవుని ఆలయంగా నువ్వు కట్టుబడు. మరొక మాట చూద్దాం, మంచి కార్యం ఏమిటో మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, మీరు ఈమెను ఎలా తొందర పెడుతున్నారు? ఇంకా మనము 6వ వచనం నుండి చదువుదాం ఒకసారి. యేసు బేతనీలో కుష్ఠిరోగి అయిన సీమోని అంటున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరి బుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు అది చూచి కోప్పడ్డారంట. కోప్పడి ఏమన్నారంట? చదవమ్మా. ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బేదలకి వచ్చినే, ఈ నష్టం ఎందుకు? యేసుప్రభువారు దానిని నష్టకార్యం అన్నాడా, మంచి కార్యం అన్నాడా? ఏమన్నాడు చెప్పండి అక్కడ? మంచి కార్యం అంట. దీనికి ఒక పేరుందండి. ఈ మంచి కార్యం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఘనపరచటం. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఈ మంచి కార్యానికి ఏం పేరు చెప్పండి? ఇందాక విన్న మంచి కార్యానికి దేవుని ఆలయాన్ని కట్టడం, ఇప్పుడు దేవుణ్ణి ఘనపరచటం. దేవుణ్ణి ఘనపరచటం. కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి మిక్కిలి విలువైనటువంటి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చిందంట. విలువైనటువంటిది. ఎంత విలువ? కొన్ని సువార్తల్లో దాని విలువ కూడా రాయబడింది. కొన్ని సువార్తల్లో దాని విలువ కూడా ఇంచుమించు ఇన్ని దేనారాలని చెప్పి రాయబడుతూ ఉంది. అయితే అంత విలువైన అత్తరుబుడి తెచ్చి ఎక్కడ పోసిందంట? తల మీద పోసిందంట. ఆయన శరీరాన్ని మీద ఆ విలువైనటువంటి అత్తరును పోసి ఆమె తన యొక్క ప్రేమను, అలాగే ఆమె దేవుని పట్ల ఉన్నటువంటి ఆశను, ఆసక్తిని కనబరిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో కొంతమందికి నచ్చలేదంట. ఎందుకయ్యా ఇంత డబ్బులు, ఇంత విలువైన అత్తర నీ తల మీద పోసుకున్న ఏమైనా ఉపయోగం ఉందా? అదే అత్తర్ని ఆ అత్తర్ని అమ్మేస్తే బాగా డబ్బులు వచ్చాయి, ఆ వచ్చిన డబ్బులతో బేదలందరినీ బాగా చూసుకునే వాళ్ళంగా. అంటే ప్రభువారు ఏమన్నారు? బేదలు ఎప్పుడు మీతోనే ఉంటారు కదా. ఈరోజు ఆమె చేసిన కార్యం ఏంటో తెలుసా? ఈ మంచి కార్యము, ఈమె నా భూస్థాపన నిమిత్తమై ఈ కార్యమును ఆమె చేసింది. ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె కనపరచబడుతుంది. ఎందుకు ఆమెకు అంత ఘనత కలిగిందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, విలువైనటువంటి అత్తరండి. విలువైన అత్తరు ఎవరికంటే ఎక్కువ కాదని చూపించింది. చెప్పండి, ఎవరికంటే ఎక్కువ కాదని చూపించింది? మనం కూడా వాడుకుంటాం కొన్ని అత్తర్లు. మనకు సపరేట్గా ఉండాలి. మగవాళ్ళకి మగవాళ్ళదే, ఆడవాళ్ళకి ఆడవాళ్ళదే. పిల్లలు వస్తారు ఈ మధ్యన పుట్టుకుంగునంట వచ్చి అమ్మది కానీ నాన్నది కానీ వాడుకుని రే అంటే మనం వాడేది మన పిల్లలకి ఇవ్వటానికి కూడా ఇష్టపడాం. అంటే మనము దేనిని ఎక్కువ కనపరుస్తున్నాం? ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ విలువైనటువంటి ఆ అత్తరును
ఎవరికంటే ఎక్కువ కాదనుకుందంటే దేవుని కంటే ఎక్కువ కాదనుకుంది. ఆయనే ఎక్కువ, ఆయనే ఎక్కువ నాకు. ఎంత కనబరిచింది. ఇక్కడే ఇంకో సందర్భం ఉందండి, ఇక్కడే ఇంకొక సందర్భం ఉంది. ఆ సందర్భం ఏమిటంటే ఆయన శిష్యులైనటువంటి ఇక్కడేమో ఏం చెప్పాడంట, అందులో ఒక శిష్యుడు, బహుశా ఏమనుకుందాం మనం, అలాంటి సంభాషణ వచ్చింది కాబట్టి మరి బహుశా అక్కడ ఒక ట్రెజరర్ ఉన్నాడండి. ఎవరయ్యా అంటే ఇస్కరియోతు యోధ. ఆయన దగ్గర డబ్బు సంచి ఉంటుంది, ఈ సంచి ఆయన దగ్గర ఉంటుంది. ఇంత నష్టం ఎందుకయ్యా అన్న ఈయన అక్కడిందే ఒక సంఘటన జరుగుతుంది. ఏంటంటే ఆ సంఘటన 14 వచనంలో, అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించేలా నాకేమిస్తారు అని అడిగాడు. అందుకు వారు 30 వెండి నాణెములు తూచివానికి. అంటే ఇప్పుడు చెప్పండి, 30 వెండి నాణాలు ఎక్కువ, ఆమె విలువైన అత్తరు ఎక్కువ? ఏది ఎక్కువ? ఆమె ఖర్చు పెట్టిన అత్తరే ఎక్కువ. ఇప్పుడు ఈ ఇస్కరియోతు యోధ దేనికి ఆశపడ్డాడు? ఏది ఎక్కువగా ఎంచుకున్నాడు? దేవుని కంటే 30 వెండి నాణాలు ఎక్కువని ఎంచుకున్నాడండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ నేర్పిస్తున్నది ఏమిటో తెలుసా? నీవు దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ఘనపరచడమే మంచి కార్యం. నువ్వు ఆయన ఘనపరచడం నేర్చుకున్నావు అనుకో, ఆ మంచి కార్యాన్ని బట్టి ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను. నెహెమ్యాను ఆశీర్వదించినట్లు ఇక్కడ ఈమెను ఆశీర్వదించాడు. ఆమె కలిగిన ఆశీర్వాదం ఏంటయ్యా? ఆమె ఘనపరచబడటం. ఈరోజు చెప్పుకుంటున్నాం ఆమె గురించి, ఈరోజు చెప్పుకుంటున్నాం. రేపు నా తర్వాత తరం కూడా ఆమె గురించి మాట్లాడుకుంటారండి. ఆ తర్వాత తరం కూడా మాట్లాడుకుంటారు. దేవుణ్ణి ఘనపరిచేటువంటి వారు ఎంతో ఘనపరచబడుతుంటారు. అందుకే ప్రభు అంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఈ మంచి కార్యం చేసేటప్పుడు ఇంత నష్టం ఎందుకు? ఇది అవసరమా? ఇప్పుడు ఇలా చేయటం అవసరం అంటారా అనేటువంటి ఆలోచన సరైనది కాదు. ఎందుకంటే దేవుని యొక్క విధానంలో ఒక్కొక్క సమయానికి ఒక్కొక్కటి అవసరం అవుతూ ఉంటుందండి. ఒక్కొక్క సమయానికి ఒక్కొక్కటి అవసరం అవుతూ ఉంటుంది. ఆ అవసరతను నీవు గుర్తించి ఆ రీతిగా నువ్వు చేయాలి. దానికి అనుకున్న రీతిగా నువ్వు నడుచుకోవాలి. కానీ నీవు దేవుని కంటే ఎక్కువగా ఏది ఘనంగా ఎంచుకోమాకు. ఇక్కడ ఈ స్త్రీ కూడా దేవుని కంటే ఆ విలువైన అత్తరు ఘనంగా ఎంచుకోలేదు. కానీ ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలే ఘనంగా ఎంచుకున్నాడు. యేసయ్య కంటే 30 వెండి నాణాలు ఎక్కువైపోయినాయి. అందుకే మంచి కార్యం ఏది నీలో? ఈరోజు ప్రభు బలకు సిద్ధపరచబడి వస్తున్నావు కదా, మంచి కార్యం ఏది? దేవుని ఘనపరిచే కార్యం, మంచి కార్యం ఏది నీ దగ్గర? నీ హృదయంతో ప్రభు అడుగుతున్నాడు. వాక్యమనే అద్దముని ఎదుట పెట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏది నీ మంచి కార్యం? ఏది? ఆయన ఘనపరచగలవా? ఎలా ఘనపరుస్తున్నావు నువ్వు ఆయన్ని? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం, మంచి కార్యమును గురించి. ఇంకొక మాట, దేవుణ్ణి ఆలయాన్ని కట్టడం మంచి కార్యము, దేవుణ్ణి ఘనపరచడం మంచి కార్యము, అలాగే దేవుని సంబంధిగా నడుచుకోవటం మంచి కార్యం. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. యోహాను రాసినటువంటి 3వ పత్రికలో 11వ వచనాన్ని చదువుదామండి. ప్రియుడా, చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. చూసారా? మంచి కార్యానికి 3 మాటలు చెప్పాడు ప్రభు. చెప్పండి మీకు గుర్తుంటే ఇప్పుడు. మంచి కార్యానికి అందులో ఒకటి ఏంటంట? దేవుని ఆలయాన్ని కట్టడం. రెండవది దేవుని ఘనపరచడం. మూడవది దేవుని సంబంధిగా నడుచుకోవటం. మంచి కార్యం అది. ఇక్కడ దియోత్రెఫే అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడండి. అతడు ఎలా ఉన్నాడయ్యా అంటే మరి ఎంతో ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడంట. చూడండి 9వ వచనం చదువుదాం. నేను
సంఘమునకు సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించట్లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదురుచు అది చాలనన్నట్టుగా సహోదరులను తాను చేర్చుకోకుండా వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును గనుక ప్రియుడా చెడ్డ కార్యము గాక. అంటే మనం ఇప్పుడు విన్న ఈ మాటలన్నీ, చదివిన ఈ మాటలన్నీ ఏ కార్యాన్ని సూచిస్తున్నాయి అంట? చెడ్డ కార్యాన్ని. లోకంలో సామెత ఉంది కదా, అమ్మ పెట్టదంట, అడుక్కొని కూడా తిన్నవదంట. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి, ఈ దియోత్రెఫే అనేటువంటి వ్యక్తి అంట తానేమో సహోదరులను చేర్చుకోవట్లేదు, చేర్చుకోగలిగిన మనస్సు కలిగిన వారిని కూడా ఏం చేస్తున్నాడంట? ఆటంకపరిచాడంట. అక్కడ మంచి కార్యం చేస్తున్న ఆ స్త్రీని శిష్యుడు ఆటంకపరిచినట్లుగా ఇక్కడ కూడా అట్లాగే కనబడుతుంది. అందుకనే మరి ఇది చెడు కార్యం, ఇది చెడ్డ కార్యం. కానీ మనం చేయాల్సిన కార్యం ఏంటంట? మంచి కార్యం. మంచి కార్యం అంటే దేవుని సంబంధిగా నడుచుకోవటం, మేలు చేయటం. మంచి కార్యం అంటే ఏంటంట? దేవుని సంబంధిగా నడవటం, అది మేలు చేయటం, ఇతరులకు మేలు చేయగలగటం. నువ్వు మంచి మేలు చేయగలగటం. ఈ రోజున చాలామంది కుటుంబ జీవితాల్లో అనేకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కొన్ని కుటుంబాలలో మేలు చేయలేటువంటి వారు ఉంటారండి, మేలు చేయని వారు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? దేవుని సంబంధులుగా ఉండి కుటుంబాలకు మేలు చేయరు, సమాజానికి మేలు చేయరు, ఎంతగానో కీడు చేయువారుగా కనబడుతూ ఉంటారు. అందుకనే అలాంటి మరి దియోత్రెఫే దేవుని యొక్క కృపల నుండి తొలగిపోయినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. మరొక వ్యక్తి ఉన్నాడండి, దెమోత్రియా అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. మంచి సాక్ష్యం పొందినవాడు, మరి అతడు మంచి కార్యములు చేయుటకు ముందున్నటువంటి వాడు. మేలు చేయటం అన్నమాట. నువ్వు చేర్చుకో, దేవుని సంబంధిగా మేలు చేయి. దేవుని సంబంధి అయిన వాడు మేలే చేస్తాడు తప్ప కీడు ఏమాత్రం కూడా చేయడు. కనుక అది మంచి కార్యము అని ఈ మధ్యాహ్న కాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నో కార్యాలు పరిశుద్ధ గ్రంథం మందు దేవుడు చూపిస్తున్నాడండి. మన మంచి కార్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మంచి కార్యము నీవు చేయగలిగినప్పుడు, దీన్ని నీవు నిర్వర్తించగలిగినప్పుడు, దీన్ని నీవు ఎంతగానో అలవర్చుకున్నప్పుడు, నీవు చేయు మంచి కార్యం అంతటిని ఆశీర్వదించడానికి ఆకాశమును తన మంచి ధననిధిని తెరుస్తాడు దేవుడు. తప్పకుండా తెరుస్తాడు ఆయన. మంచి కార్యమైతే అది చెడు కార్యమైన, అసహ్య కార్యమైన, ద్రోహ కార్యమైన, ఇంకా ఉన్నాయి నెగిటివ్ కార్యాలు ఉన్నాయి, పాజిటివ్ కార్యాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచిన ఈ మాటలు గుర్తుపెట్టుకున్నాను. నెగిటివ్ కార్యాలు ఉన్నాయి. అవి ఏంటంట? ద్రోహ కార్యాలు, అసహ్య కార్యాలు, జార కార్యాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి కార్యాలు వద్దు. మంచి కార్యము, మంచి కార్యము, మంచి కార్యం చేయగలిగినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. మరి మంచి కార్యం నెహెమ్యా చేశాడు. ఏంటి? ఆలయాన్ని కట్టడం. నువ్వు కూడా కట్టు. ఎలా కడతావు నువ్వు? నేను ఎట్లా కడుతున్నా ఈ ఆలయాన్ని అంటే, ఒకటే అందులో ఉన్న మాట ఏంటయ్యా అంటే, ఒక మనిషి కూడా దేవుని ఆలయమై ఉన్నాడు, అతను నువ్వు కట్టు. ఏం చెప్పి కడతా? మంచి మాట చెప్పి, దేవుని గురించి మంచి సాక్ష్యం ఇచ్చి, ఆ వ్యక్తిని దేవుని వద్దకు నడిపించు. అలా కట్టు. మంచి కార్యం అలా చేయబోనుకో, దేవుడు నీ కార్యం సఫలం చేస్తాడు. మరి సమరయ స్త్రీ చూడండి ఏం చేసిందంట? తాను పొందుకున్నటువంటి జీవజల ఓటను తనొక్కటే పొందుకోకుండా ఏం చేసిందంట? ఊరోళ్ళకి వెళ్ళిపోయి చెప్పిందంట, నేను మెస్సయ్యను చూశాను, ఆయన నాకు జీవజల ఓటను ఇచ్చాడు అంటే ఆ ఊరంతా కూడా ఆ మాట విని వచ్చారండి. ఆ ఊరంతా కూడా యేసుప్రభు నా ఊళ్ళోకి ఆహ్వానించుకున్నారు. అయ్యా మీరు మా ఊళ్ళోకి రండి అయ్యా. ఎంత ఒక ఊరిని ఒక మనిషి ఒక ఊరిని నడిపించారంట. ఏం చెప్పి నడిపించింది ఆ మనిషి?
దేవుని గురించినటువంటి మాట చెప్పి, దేవుని మంచి కార్యాన్ని మనము కట్టుటకు ప్రారంభించినప్పుడు, మంచి కార్యము దేవుణ్ణి గణపరచటం, నువ్వు అలాగూ నడుచుకున్నప్పుడు మంచి కార్యం దేవుని సంబంధిగా ఉండి మేలు చేయి. అట్టి కార్యమును బట్టి దేవుడు గొప్ప కార్యాలు జరిగింపజేస్తాడు, వాటిని సఫలపరుస్తాడు. ఆ మంచి కార్యాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదింపజేస్తాడు. ఆ మంచి కార్యాలన్నింటినీ కూడా దేవుడు అభివృద్ధి పరుస్తుంటాడు, ఎంతో ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తూ ఉంటాడు. కనుక దేవుని సంగమా, దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభు తెలిపిన ఈ మాటలు గుర్తుపెట్టుకుందాం. ఇంకా కొన్ని కార్యాలు ఉన్నాయి, వాటి గురించి మరొక వారం ధ్యానం చేద్దాం. నీతి కార్యము, ధర్మ కార్యము, పుణ్యకార్యము, ఉత్తమమైన కార్యాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి ప్రభువు యొక్క చిత్త ప్రకారముగా మరొక వారం వాటిని ధ్యానం చేసి మనమందరం కూడా మంచి కార్యాలు అలవర్చుకున్న వారిగా ఉందాం. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. దైవ జనాంగమా, ఈ సమయం మందు ప్రభువు నీతో మాట్లాడిన మాటలు గుర్తుపెట్టుకో. ఒక్కసారి నెమరివేయండి. వాక్యమై ఉన్న దేవుడు మనతో ఏం మాట్లాడాడో ఒక్కసారి పరిశీలన చేయండి. మంచి కార్యం చేయమంటున్నాడు దేవుడు. మంచి కార్యము చేయగలిగిన వారమైతే ఆయన ఆశీర్వాదం అనుకుంటుంది. నేనే మంచి కార్యం చేయాలనుకుంటున్నావా? నెహెమ్యా దేవుని ఆలయాన్ని కట్టి మంచి కార్యం చేశాడు. బేతనీయ స్త్రీ తన సంపాదనంతా కూడా దేవునికి అర్పించి ఆయన ఘనపరిచి మంచి కార్యం చేసింది. మంచి కార్యము ఇతరులకు మేలు చేయటం, ఇతరులను మేలు చేయటం, ఇతరుల కుటుంబాలకు మేలు చేయటం, సమాజానికి మేలు చేయటం, సంఘమునకు మేలు చేయటం, అది మంచి కార్యం. ఆ మంచి కార్యమును నువ్వు చేయగలిగిన వ్యక్తిగా ఉండాలి. అడగండి ప్రభుని ప్రార్థనా పూర్వకముగా నుండి అడగండి. ప్రభువా, ఈ నూతన సంవత్సరం మందు నేను చేయబోయే కార్యము ఆశీర్వదించబడాలంటే నాలో మంచి కార్యాన్ని ప్రారంభించయ్యా. నాలో మంచి కార్యాన్ని నేర్పించు నాయన. స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు. మహోన్నతుడా, నీకే స్తోత్రాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయం మందు నీ బిడ్డలు నీ సన్నిధిని సమకూర్చి ఉన్నారు ప్రభు. నీ వాగ్దానములో నీ ఉపదేశ క్రమాన్ని నీ బిడ్డలకు మీరు వివరిస్తున్నారు నాయన. దాన్ని స్వతంత్రించుకున్నట్లుగా ప్రభు, అందులో ఉన్నటువంటి ఉపదేశ క్రమాన్ని మీరు తెలియజేస్తున్నారు నాయన. మేము చేయే కార్యం ఎలాగుండాలో, మేము ఏ కార్యము చేయాలో చెప్తున్నారు ప్రభు. నిజమే నాయన, మేము మంచి కార్యము చేయగలగాలి. ఆ మంచి కార్యం మేము నేర్చుకున్నట్లు సహాయం చేయండి. కొన్ని వాక్యం బిడ్డ హృదయాల్లో 30 దంతులుగా 60 దంతులు 100 దంతులుగా ఫలింపు దయచేయమని, వారి హృదయములను ప్రభు నీ వాక్యము చేత బలపరిచి స్థిరపరిచి సరిచేయమని, నీ కృపకు పాత్రులుగా నిలబెట్టమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఈ సమయంలో